హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎల్ఐసి వారు అందిస్తున్నటువంటి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2023 గురించి తెలుసుకుందాం. ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి జనవరి 14, 2024 సంవత్సరం వరకు, అంటే ఈ నెల 14వ తేదీ వరకు సమయం ఉంది. ఎవరైతే 10th ఫినిష్ చేసుకున్నారో లేదంటే ఇంటర్మీడియట్ ఫినిష్ చేసుకున్నారో వాళ్ళు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అన్నమాట. సో ఈ ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కింద ఉన్నారో వాళ్ళకు బెటర్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడానికి ఈ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ని స్థాపించడం అనేది జరిగిందనమాట. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఈ స్కాలర్షిప్ స్కీమ్స్కి సంబంధించి. ఇక్కడ స్కోప్ చూస్తే అంటే వీళ్ళు ఎవరెవరికి ఇస్తారు స్కాలర్షిప్ అంటే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్లో కానీ చదువుతూ ఉంటే విద్యార్థులకు వాళ్ళందరికీ కూడా ఈ స్కాలర్షిప్ ప్రొవైడ్ అనేది చేయడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి టెక్నికల్ అండ్ వొకేషనల్ కోర్సెస్ మరియు ఐటీఐ చేస్తున్న, ఇంటిగ్రేటెడ్ ఎవరైనా కోర్సెస్ చేస్తున్నా కూడా ఆఫ్టర్ 12th తర్వాత వాళ్ళకు కూడా స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్స్ అనేది మీకు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి జనరల్ స్కాలర్షిప్ ఉంటుంది, రెండవది వచ్చేసి స్పెషల్ స్కాలర్షిప్ ఉంటుంది ఫర్ గర్ల్ చైల్డ్కి. ఇక్కడ ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే జనరల్ స్కాలర్షిప్స్లో మీకు ఆల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ క్లాస్ 12th, అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యారో, అది రెగ్యులర్ అయినా కావచ్చు, వొకేషనల్ అయినా సరే కావచ్చు, డిప్లొమా అయినా సరే కావచ్చు, విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ పాస్ అయి ఉండాలి. అది కూడా అకాడమిక్ ఇయర్ ఏది చెప్పారు 2022-23 సంవత్సరంలో పాస్ అయిన వాళ్ళు. మరియు సంవత్సర ఆదాయం వచ్చేసి 2,55,000 రూపాయలకి మించరాదనమాట. మరియు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయి ఉంటారో వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ చదవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకు ఈ స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వచ్చేసి మెడిసిన్ కానీ, ఇంజనీరింగ్ కానీ, గ్రాడ్యుయేషన్ కానీ, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కానీ, డిప్లొమా కోర్సెస్ కానీ, మరియు వొకేషనల్ కోర్సెస్ అంటే మీకు ఐటీఐ గురించి వినే ఉంటారు. ఐటీఐ కోర్సెస్లో కానీ మీరు జాయిన్ అయినా కూడా వాళ్ళు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ జనరల్ స్కాలర్షిప్స్లో రెండో పాయింట్ ఏమి ఇచ్చారు అంటే, ఎవరైతే 10th క్లాస్ ఫినిష్ చేశారో విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ అనేది తెచ్చుకొని ఉండాలి ఇన్ ద అకాడమిక్ ఇయర్ 2022 నుంచి 2023లో పాస్ అయిన వాళ్ళు అనమాట. మరియు వాళ్ళ పేరెంట్స్ ఇన్కమ్ ఎంత ఉండాలి, 2,50,000కి మించి ఉండకూడదు. ఇది సంవత్సర ఆదాయం అంటారు, యాన్యువల్ ఇన్కమ్. ఎవరైతే ఈ రెండు కండిషన్స్కి ఎలిజిబుల్ అయి ఉంటారో వాళ్ళు ఈ స్కాలర్షిప్స్కి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ఐటీఐ చేస్తున్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పాను కదా, మెడిసిన్ ఇవన్నీ. మీరు ఇక్కడ కూడా చూస్తున్నట్టయితే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ వొకేషనల్ డిప్లొమా కోర్సెస్ త్రూ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కోర్సెస్ ఉంది. మరి ఇంకోటి ఏముంది, ఇక్కడ స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్ ఉంది. ఇది వచ్చేసి అమ్మాయిలు చదువుకోవాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ స్పెషల్ స్కాలర్షిప్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంటర్మీడియట్, వొకేషనల్ ఆర్ డిప్లొమా కోర్సెస్ త్రూ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కోర్సెస్ ఇన్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్. ఇందాక చెప్పాను కదా, ఐటీఐ ఫర్ 2 years. ఇలా వచ్చేసి వాళ్ళకు స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి కూడా అంతే, 10th క్లాస్లో 60% మార్క్స్ వచ్చి ఉండాలి. మరియు వాళ్ళ పేరెంట్స్ ఇన్కమ్ వచ్చేసి 2,50,000కు మించరాదనమాట. దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. క్లాస్ 6లో నేను మీకు ఈ పీడిఎఫ్ని కూడా డిస్క్రిప్షన్ ఏరియాలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకుని కావాల్సింటే, మొత్తం ఇన్స్ట్రక్షన్స్ కావాల్సింటే చదువుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. స్కాలర్షిప్ ఎంతవరకు ప్రొవైడ్ చేస్తారు అంటే, స్కాలర్షిప్ షల్ బి ప్రొవైడెడ్ ఫర్ ది ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్. అంటే మీ కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ రేట్ ఆఫ్ స్కాలర్షిప్ చూసుకున్నట్టయితే ఇక్కడ జనరల్ స్కాలర్షిప్కి 40,000, 30,000, 20,000, మరియు అవి ఎన్ని ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తారు, ఎలా పే చేస్తారు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరియు స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్ కూడా చూసుకోవచ్చు, వాళ్ళు ఎంత అమౌంట్ అనేది పేమెంట్ చేస్తారు, దానికి ఉన్నటువంటి కండిషన్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ పీడిఎఫ్ ప్రకారం కనుక మీరు ఉన్నట్టయితే మీరు వెంటనే అప్లై చేసుకోండి. సో ఈ స్కాలర్షిప్కి మీరు ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా దాన్ని ఫాలో అవుతూ మీరు కూడా కావాల్సింటే అప్లై చేసుకోవచ్చు. ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవాలంటే మీరు ఎటువంటి ఫీజు కూడా పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. అంటే ఫ్రీ, మీ మొబైల్లో కూడా మీరు చేసుకోవచ్చు. సో నేను మీకు ఆ లింక్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇదే పీడిఎఫ్లో ఆ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉంది licindia.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కావాల్సింటే అప్లై చేసుకోవచ్చు. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 14th
జనవరి 2024 వరకు ఉందన్నమాట. ఒకవేళ ఇది మీకు ఉపయోగపడకపోయినా మీ తోటి వారికి ఉపయోగపడేటట్టయితే వాళ్ళతో షేర్ చేసుకోండి. ఇక్కడ LICindia.in ఉంది కదా, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే నేను వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇలా ఒక వీడియో వస్తుంది, దీన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మీరు క్లిక్ హియర్ టు అప్లై ఫర్ LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్స్ 2023 అనే ఒక లింక్ అనేది స్క్రాల్ అవుతా ఉంది. ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేయగానే ఆ పేజ్కి మీరు వెళ్ళడం జరుగుతుందన్నమాట. వాళ్ళు ఇప్పటి వరకు ఎంతమందికి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేశారో, ఎన్ని కోట్లు దానికి శాంక్షన్ చేశారు అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ స్టార్టింగ్లోనే మీకు కొన్ని లింక్స్ ఇవ్వడం జరిగింది. క్లిక్ హియర్ టు అప్లై నౌ ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసినట్టయితే దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ లింక్, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కంటిన్యూ అని వస్తుంది. మీరు ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయగానే ఇలా ఒకవేళ పాపప్ బ్లాక్ అయితే మీరు దీని మీద క్లిక్ చేసి ఆల్వేస్ అలో మీద క్లిక్ చేసి డన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు సేమ్ ఇలాగే వస్తుంది మెసేజ్. మళ్ళీ మీరు ఇక్కడ ఓకే చేయంగానే అది సపరేట్ పేజ్లో ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూసారా GJSS అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆ అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది. చూసారా లింక్ ఓపెన్ కాగానే ఇక్కడ మీకు డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ యువర్ స్టేట్, మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అనేది సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్షన్ చేస్తున్నాను. డిస్టిక్ అనంతపూర్. మీ నేమ్, ఫస్ట్ నేమ్, సర్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. సర్ నేమ్ అంటే మీ ఇనిషియల్ వస్తుంది. ఫస్ట్ నేమ్ కింద మీ పేరు ఇవ్వండి. ఇక్కడ ఏదైతే ఇక్కడ స్టార్ సింబల్స్ ఉన్నాయి కదా, అవన్నీ మీరు మ్యాండేటరీగా ఫిల్ చేసుకోవాలండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. జెండర్, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, మరియు మీ అడ్రస్ ఇవ్వండి, కరెంట్ అడ్రస్. అలాగే మొబైల్ నెంబర్ ఇవ్వండి. ల్యాండ్లైన్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడ స్టార్ సింబల్ లేదు. ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. కేటగిరీ సెలెక్షన్ చేసుకోండి, ఎస్టీనా, ఓబీసీనా, SC ST ఇలా. మరియు మీరు 10th క్లాస్ ఫినిష్ చేసుకున్నారా, లేదంటే 12th ఫినిష్ చేసుకున్నారా, లేదంటే డిప్లొమా సెలెక్షన్ చేసుకున్నారా అనేది ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఎడ్యుకేషనల్ స్ట్రీమ్ కింద ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఇంజనీరింగ్, మెడిసిన్, ఆర్ట్స్ ఇలా ఉంటుంది. మీరు కావాల్సింటే సెలెక్షన్ చేసుకోవచ్చు. మరియు మీరు చేసేటువంటి కోర్స్ నేమ్ ఇక్కడ టైప్ చేయండి. కోర్స్ డ్యూరేషన్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇక్కడ మీరు సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. యాన్యువల్ ఇన్కమ్ ఇందాక చెప్పాను కదా, 2,50,000 కంటే మించకూడదు. 2,50,000. ఇక్కడ 2,50,000 నుంచి 4 లక్షలు కూడా ఇచ్చారు. దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ PDFలో మీరు కావాల్సింటే వెళ్ళి చూడొచ్చు ఎక్సెప్షన్స్ అనేటివి. ఇక్కడ నేను 12th సెలెక్షన్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఎంటర్ ది 12th ఆర్ డిప్లొమా ఈక్వాలెంట్ డీటెయిల్స్ అనేది ఉంది. ఇక్కడ మీరు కావాల్సింటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అనమాట. ఇలా మీరు ఫిలప్ చేసేసిన తర్వాత మీరు ఈ చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా, అన్ని సెలెక్షన్ చేసుకొని మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సబ్మిట్ చేయగానే మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసినట్టు సక్సెస్ఫుల్గా. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2023కి అప్లై చేసే విధానం. మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.